వెల్కమ్ టు మై ఛానల్ పూజ జాను సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఏంటంటే, నాది ట్రైపోడ్ అయితే విరిగిపోయింది, రింగ్ లైట్. సో రింగ్ లైట్ అయితే నేను స్టార్టింగ్ లో ఉన్నప్పుడే కొన్నాను. వీడియో స్టార్టింగ్ లో ఉన్నప్పుడే 1-2 మంత్స్కే నేను రింగ్ లైట్ అయితే తీసుకున్నాను అనమాట. సో అదైతే 1 ఇయర్ కంప్లీట్ కాబోతుంది. 1 ఇయర్ కంప్లీట్ దగ్గరగా అవుతుంది. సో, ఇన్ని ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత షార్ట్ వీడియోస్‌కైనా, లాంగ్ వీడియోస్‌కైనా ఇదే అన్నమాట నేను యూజ్ చేసేది. ఇప్పటికైతే రింగ్ లైట్ ఇరిగిపోయింది. ఇది హైట్ కూడా చూడండి. స్టాండ్ అయితే బావుంది. చాలా బావుంది స్టాండ్ అయితే. నేను పెట్టిన కాస్ట్‌కి ఇది వర్త్ గూడా. స్టాండ్ అయితే బావుంది. మేము అటు ఇటు జర్నీ చేసాం గదా! సో, ఆ లైట్ అయితే కొంచెం పగిలిపోయిందనమాట. ఆ వైర్ అయితేనేమి మొత్తం డిస్టెన్స్ వచ్చి మొత్తం ఖరాబ్ అయిపోయింది. స్టాండ్ అయితే ఎక్సలెంట్ ఉంది. యూజ్‌ఫుల్, వర్త్ అని కూడా చెప్పొచ్చు. నేను పెట్టిన కాస్ట్‌కైతే. ఇవైతే 7 అడుగులు ఉంటుంది. స్టాండ్ గూడా 7 అడుగులైతే ఉంటుంది. మనం పక్కన తిప్పుకోవటానికి గూడా మనకి బటన్స్ టైప్ అయితే ఇచ్చాడన్నమాట. ఇదైతే ప్రస్తుతానికి స్టాండ్ ఓకే గానీ, రింగ్ లైట్ అయితే విరిగిపోయింది కాబట్టి నేను కొత్తదైతే తెప్పించుకున్నాను నేను. ఆన్‌లైన్‌లో అయితే తీసుకున్నాను నేను. ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. సో, ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి. మనకి ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకునే అవసరం లేదు. 1 ఇయర్ వచ్చినా సరిపోతది. నేను అనుకునేది మాత్రం. ఎందుకు తక్కువ తక్కువ బడ్జెట్‌లో తీసుకున్నప్పుడు 1 ఇయర్ వచ్చినా సరిపోతుంది. మనం హెవీ కాస్ట్ ఎక్కువ ఏం పెట్టట్లేదు. పాతదైతే ఇదనమాట. ఇప్పుడు బ్లాక్ కలర్ కనిపిస్తుంది గదా! అదైతే న్యూగా వచ్చింది. ఇది వ్లాగ్స్‌కైతే బయట అంత సెట్ కాదు కాబట్టి ప్రతిదానికి మనం తీసుకెళ్ళలేము. ఇంట్లో కుకింగ్ చేసే వాళ్ళకి అండ్ వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా రింగ్ లైట్ అనేది యూజ్ అవుతుంది. చిన్న ట్రైపాడ్స్ కూడా యూజ్ అవుతాయి గానీ, కుకింగ్‌కి స్టాండ్ ఖచ్చితంగా ఉండాలి. నేను కుకింగ్ వీడియోస్ కూడా చేస్తాను కాబట్టి, వ్లాగ్ అయితే బయటకెళ్ళినప్పుడు జనరల్‌గా ఫోన్‌తోనే తీసేస్తాను. ఇంట్లో ఉన్నప్పుడు కుకింగ్‌కి మనకి సెపరేట్ స్టాండ్‌లు దొరుకుతాయి. కానీ ఇది కుకింగ్‌కి ప్లస్ ఇంట్లో ఏదన్నా వ్లాగ్ గాని, ఏదన్నా వీడియో షూట్ చేసినప్పుడు ట్రైపాడ్ అయితే యూజ్ అవుతుంది గదా! చిన్నగా అంటే గూడా పెద్దగా స్టాండ్ అయితే తీసుకోవాలని రెండిటికి యూజ్ అవుతుంది అని నేను తీసుకున్నాను. అండ్ షార్ట్ వీడియోస్‌కి గూడా రింగ్ అనేది చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. ఇది సెట్టింగ్ అయితే చూపిస్తాను చూడండి. ఇది మొత్తం సెట్ వచ్చేసింది. మనకి స్టాండ్ తప్ప పై భాగం మొత్తం రింగ్‌కి సంబంధించిన నట్లుతో సహా మనకి వచ్చేస్తదనమాట. నేను సెపరేట్‌గా ఇది ఆర్డర్ పెట్టుకున్నాను కాబట్టి, ఈ సైడ్‌కి చూపిస్తున్నాను చూడండి. ఆ సైడ్‌దే నాకు ఇరిగిపోయింది. ఈ లోపల బాల్ బటన్ గూడా ఉంటది. ఆ బటన్ గూడా మొత్తము అసలు విరిగిపోవటం వల్ల అది 360 డిగ్రీస్ ఎటు కావాలంటే అటు మనం తిప్పుకోవచ్చనమాట. రింగును గాని, స్టాండ్‌ని గాని ఎటు యూజ్‌ఫుల్ ఉంటే అటు తిప్పుకోవచ్చు. ఇది ఓల్డ్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను సైడ్ చూపిచ్చేదే విరిగిపోయింది. ఇది ఒక్కటి విరిగిపోవటం వల్ల మనం రొటేట్ చేసుకోవటానికి అస్సలు పాసిబుల్ కాదనమాట. అది ఎటు అయితే విరిగిపోయి ఉందో అటు సైడే మనం ఉంచాల్సొస్తుంది. సో, మనం వీడియో తీసేటప్పుడు మనకి కుకింగ్ గాని, వ్లాగ్ కానీ మనకి రొటేషన్ అనేది ఖచ్చితంగా కావాలి కాబట్టి, సో, మనకి అదైతే యూజ్‌ఫుల్ కాదనమాట. సిల్వర్‌ది ఉంది గదా! అదైతే స్టాండ్‌కే ఉంటుంది. దీనికైతే సిల్వర్ గాబట్టి ఇది ప్రాబ్లమ్ ఏమి ఉండదు. విరిగిపోదనమాట. సో, ఇది ఎలా ఫిట్ జేయాలో చూపిస్తున్నాను. ఇది రింగ్ లైట్ ఉంది గదా! ఈ రింగ్ లైట్‌కి కింద నట్టు సిస్టమ్ అయితే ఉంటుంది. దానికి తిప్పేస్తే నట్టు సిస్టమ్ అయితే కరెక్ట్‌గా ఫిట్ అయిపోతుంది. మనకి లూజ్ గావాలన్నప్పుడు లూజ్ పెట్టుకోవచ్చు. ఫిట్ గావాలన్నప్పుడు ఫిట్‌గా జేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసరికి పైన ఇంకొకటి మనకి ఇది ఫోన్ పెట్టుకోవడానికన్నమాట. పైన మనకి ఫోన్ పెట్టుకొని సెట్ జేసుకోవాలి గదా! మనం షార్ట్ వీడియోస్‌కి, లాంగ్ వీడియోస్‌కి సెట్టింగ్ ఉంటది గదా! అది లాస్ట్‌లో చూపిస్తాను. ఇదైతే చూడండి ఒకసారి. ఇది గూడా నట్టు తిప్పేసుకొని, ఆ బాల్ పిన్ అయితే దాంట్లో పెట్టేసుకొని లూజ్‌గా గావాలంటే ఇదే అన్నమాట. మనకి ఈ స్ప్రింగ్ అనేది 360 డిగ్రీస్‌లో తిరగటానికి వీలుగా ఉండేది ఈ రింగ్ లైట్‌కి ఇది పర్ఫెక్ట్ అన్నమాట. ఫోన్ పెట్టుకోవటానికి ఇది. ఇప్పుడు ఆ రింగ్‌కి ఇది మనం దాంట్లో పెట్టేసి తిప్పేసేయాలి. కరెక్ట్ దానికి నట్లు ఫిట్ జేయాలి ఏం లేదు. డైరెక్ట్‌గా దానికే ఉంటుంది. రౌండ్‌గా తిప్పుకోవచ్చు. సో, ఇలా అయితే ఫిట్ జేసుకోవచ్చు. ఇది మనం 360 డిగ్రీస్‌లో ఫోను షార్ట్ వీడియోస్‌కి గాని, లాంగ్ వీడియోస్‌కి గాని మనం యూజ్ చేసుకోవచ్చనమాట. మనకి లాంగ్ వీడియోస్‌కి కావాలంటే అడ్డంగా పెట్టుకోవాలి. షార్ట్ వీడియోస్‌గా కావాలంటే నిలువుగా పెట్టుకోవాలి. సో, అట్లాంటప్పుడు ఇది స్ప్రింగ్ లాగా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది హైట్ గూడా 7 అడుగులైతే ఉంటుంది. 7 అడుగులంటే ఇంక మనిషి కంటే ఎక్కువే అనమాట. మనకి
కుకింగ్ చేసేటప్పుడు చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. ఆ హైట్ గూడా. మనకి పైనుంచి చూపియాలనుకున్నా సరే, సైడ్ నుంచి చూపియాలని ఎన్ని విధాలుగా తిప్పి చూపియాలనమాట. అన్ని విధాలుగా చూపించుకోవడానికి ఈ స్టాండ్ చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. నేను వ్లాగ్సే గాదు కుకింగ్ గూడా చేస్తానని మీ అందరికీ తెలుసు. సో, నేను అందుకని ముందుగానే నేను స్టార్టింగ్‌లోనే ఈ రింగ్ లైట్ అనేది సెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఫోన్ ఎలా పెట్టాలి, ఎలా సెట్ చేయాలనేది చూపిస్తాను చూడండి. లాంగ్ వీడియోస్‌కి మనకి ఫోను ఇలా అడ్డంగా పెట్టి తీయాలి. లాంగ్ వీడియోస్‌కి మనం ఫోను అడ్డంగా పెట్టి తీయాలి. 16:9 రేషియోలో ఇలా తీయాలన్నమాట. మనకి షార్ట్ వీడియోస్ వచ్చేసరికి 9:16 రేషియోలో తీయాలి. అంటే ఇలా నిలువుగా పెట్టి తీయాలి. లాంగ్ వీడియోస్‌కి సెపరేట్ షూటింగ్ ఉంటది. షార్ట్ వీడియోస్‌కి సెపరేట్ షూటింగ్ అనేది ఉంటుందన్నమాట. సో, ఫోన్ మనకి ఎటు అవైలబుల్‌గా మనం ఏ వీడియో సెట్ చేయాలనుకున్నా అటు తిప్పుకోవచ్చు. అండ్ రింగ్ గూడా మనం ఈజీగా తిప్పుకోవచ్చు. ఇక్కడ కనెక్టర్ వచ్చేసరికి సి పిన్. మనకు ఫోన్ చార్జర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ యాస్ యూజువల్‌గా దీనికి సి పిన్ అయితే వచ్చేస్తుంది. దానికి మనం చార్జర్ గడ్డ ఆల్రెడీ మనకైతే ఉంటది కదా! ఫోన్ ఛార్జింగ్‌ది. అది సెపరేట్ ఏమి ఉండదు. ఫోన్ ఛార్జింగ్‌ది ఏదైతే ఉంటదో దానికే సెట్ జేసుకోవచ్చు. ఇప్పుడు మనం కరెంట్ గూడా సెట్ జేసుకోవచ్చు. నేను ప్లగ్ బాక్స్ అయితే యూజ్ జేస్తాను కంపల్సరీగా. ఎందుకంటే ఎంత లాంగ్ రావాలన్నా వస్తది గాబట్టి నేను ప్లగ్ బాక్సే యూజ్ జేస్తాను. ఇది లైట్స్ గూడా 3 రకాలుగా వస్తుంది. ఇంతే వీడియో చూసారు గదా! నచ్చిందా వీడియో? రింగ్ లైట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో.